భారతదేశం రాంచీలో 42 క్రితం ఒకడు పుట్టాడు. వేటని వెతికే పులి లాంటి కళ్ళు, అర్జునుడి విల్లు లాంటి చెయ్యి, తుఫానులా పరిగెడతాడు. అతని పిలుపు వినిపిస్తుంది. అతని దగ్గర అవ్వగానే పంచభూతాలు గొంతెత్తి చెబుతాయి. భూమి ఒక్కసారిగా కంపిస్తాది. జనాలు కసిపుట్టినట్టు లేచి ఆడుతారు. ఆ శబ్దంతో సృష్టి కూడా దద్దరిల్లిపోతుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, ఎవరిని చూస్తే ఆకాశం కూడా అద్భుతానికి గురవుతుందో, ఎవరు అడుగుపడితే ప్రకృతి కూడా నాట్యం చేస్తుందో, ఎవరి రాకతో రక్తం కూడా రూపం దాల్చి తుపాకీలో తూటం వేగంతో ప్రవహిస్తుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, కాలంతో పని లేకుండా కన్నెత్తితే ఆ చూపుకే సముద్రాలు సైతం శాంతిస్తాయో, భద్రం అతనికి ఎదురు పడద్దు. పడితే ప్రపంచమంతా ఒకేసారి నీపై విరుచుకుపడేలాంటి నైజం. అతనే మహేంద్ర సింగ్ ధోని. అతని స్థాయి వేరు, అతని స్థానం వేరు. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు చూపు ఇంకో దిక్కుకు వెళ్ళదు. ఆయన పేరు తప్ప వేరే శబ్దం నీ చెవిన పడదు. నీ ప్రాణం కూడా ప్రళయం వచ్చిన భావన కలుగుతుంది. అందరికీ అతని బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఇది అంతం కాదు ఆరంభం, ఇది ముగింపు కాదు మొదలు అని.